దయచేసి ఎవరైనా మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే, అంటే ఫోన్ మీకు పక్కా కావాలి, ఫోన్ అయినా ల్యాప్టాప్ అయినా ఏదైనా ఏ వస్తువైనా పక్కా కావాలి అనుకుంటే మాత్రమే బుక్ చేసుకోండి. హలో, వెల్కమ్ టు టెక్ కాల్. ఈరోజు వీడియో ఏంటంటే, మన ఛానల్లో చాలా మటుకు కొంతమంది మొబైల్ బుక్ చేయమంటున్నారు. అంటే వాళ్ళకు నేను ఒక వీడియో పెడుతున్నాను ఫస్ట్. అంటే మన ఛానల్ దాన్ని పూర్తిగా, అంటే మన క్యాష్వే సూపర్ సెల్ గురించి ఒక వీడియో చేశారు, లాంగ్ వీడియో. మీరు మన ఛానల్ పాత మెంబర్స్ అయితే ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలీదు. బట్ ఎవరు వచ్చినా నేను ఆ వీడియో కంపల్సరీ పెడతా. టెర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్పా కాబట్టి అది క్లియర్గా పెడతా. అది చూసిన తర్వాత బుక్ చేస్తా అని. అది మీరు చూస్తున్న వ్యూ కౌంట్ అవుతుందని కాదు, ఒక్క వీడియో చూస్తే కౌంట్ అవుతుందని కాదు. ఎందు గురించి పెట్టడం అంటే మీకు దాని గురించి తెలియాలి, అవగాహన అనేది. ఇప్పుడు టెర్మ్స్ అండ్ కండిషన్స్ దానికి ఎలా ఉంటుంది, బుక్ చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత రెస్పాండ్ అయింది అన్నీ మీకు తెలియాలి కదా. ఇప్పుడు మీరేదో వీడియోస్ వస్తున్నాయి, వీళ్ళ మొబైల్స్ బాగున్నాయి, నేను కూడా బుక్ చేసుకుంటే బాగుండు అని ఏదో ఆగమాగంలో వచ్చి బుక్ చేసుకునే కన్నా ఫస్ట్ వీడియో చూసిన తర్వాత దాని గురించి కొంచెం అవగాహన వస్తుంది మీకు. అప్లికేషన్ గురించి, గిదా అప్లికేషన్ గురించి అంటే మీకు కొంచెం ఐడియా వచ్చిన తర్వాత బుక్ చేస్తే మీకు అర్థమైపోద్ది. సో అదే నేను డీటెయిల్గా చెప్పేది. అండ్ నేను కూడా ఎవరికి ఉత్తానే బుక్ చేయను లేండి, అది మొత్తం దాని గురించి డీటెయిల్గా చెప్పిన తర్వాతనే బుక్ చేస్తా. సో అది ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్లో దాదాపు మటుకు వస్తుర్రు మొబైల్ బుక్ చేయమంటుళ్ళు, సిఓడి పెట్టమంటుళ్ళు. నేను చెప్తున్నా యూపీఐ పెట్టుకోండి అని, లేదు సిఓడి పెట్టమంటుళ్ళు, పర్లేదని సిఓడి పెడుతున్నా. సిఓడి పెట్టినాక ఏమైందంటే, మన సబ్స్క్రైబర్స్ 5 మెంబర్స్ అండి, ఇప్పటికీ 5 మెంబర్స్ బుక్ చేశాక మొబైల్ వాళ్ళ ఇంటికి డెలివరీ అయింది. డెలివరీ అయినాక వాళ్ళు తీసుకోవడం లేదంటే రెస్పాండ్ అవ్వడం లేదు, సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. మా ఫోన్ వచ్చినాక డెలివరీ షాప్లోనే పెడుతుర్రు, తీసుకోవడం లేదు, నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడుతుర్రు. మోస్ట్లీ 1 డే 2 డే లేట్ కావచ్చు, అంటే కొంతవరకు కొందరికి అమౌంట్ కాకపోతేనో ఫోన్ వచ్చిన తర్వాత ట్రగుల్స్ ఉంటాయి, ప్రతి మనిషికి ఉండేటివి అవి. కాకపోతే మోస్ట్లీ 1 డే 2 డే లేట్ కావచ్చు. కానీ డెలివరీ ఆఫీస్లో 4 డేస్ అయితే ఉంటుంది కదా, మొబైల్ 3-4 డేస్ అయితే ఉంటుంది కదా, అప్పటి వరకు అయితే తీసుకోవచ్చు కదా. సో అదే నేను చెప్పేది. ఎందు గురించి అంటే, ఇప్పుడు 5 ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, టోటల్ 5-6 మెంబర్స్ దాకా ఇలానే చేస్తుర్రు. మొబైల్ బుక్ చేస్తుర్రు, వచ్చినాక తీసుకోవడం లేదు. వచ్చాక నేను ఫోన్ చేసినా, డెలివరీ బాయ్ ఫోన్ చేసినా నాట్ రెస్పాండ్. డెలివరీ బాయ్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు, నాకు రెస్పాండ్ అవ్వడం లేదు. వాళ్ళకేమో వస్తున్నాం తీసుకుంటామని చెప్తున్నారు, నేను ఫోన్ చేస్తున్నాము బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. సో అదండి, దయచేసి ఎవరైనా మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే, అంటే ఫోన్ మీకు పక్కా కావాలి, ఫోన్ అయినా ల్యాప్టాప్ అయినా ఏదైనా ఏ వస్తువైనా పక్కా కావాలి అనుకుంటే మాత్రమే బుక్ చేసుకోండి. లేదు చూద్దాం అని వస్తే మాత్రం రాకండి దయచేసి. అందరూ అలానే ఉంటారని చెప్పట్లేదు, కొంతమంది ఉంటారు ఇలానే. ఇప్పుడు మీకు తెలుసు, నా పాత సబ్స్క్రైబర్స్ అందరు తెలుసు, నాకు క్యాష్పే సూపర్ సెల్లో వచ్చిన లిమిట్ 20K అండి, 20,000 లిమిట్ మాత్రమే సిఓడి లిమిట్. ఆ 20K కాస్త ఇప్పుడు 15K అయింది, అర్థమవుతుందా. సిఓడి లిమిట్ 20,000 ఉన్న సిఓడి లిమిట్ 15,000కు పడిపోయింది. ఇంతకుముందు 20,000 దాకా ఏ ప్రోడక్ట్ అయినా నేను సిఓడి పెట్టి బుక్ చేసామని, మొబైల్స్, ల్యాప్టాప్స్ కాదు, ల్యాప్టాప్స్ ఓన్లీ యూపీఐ, సిఓడి వర్తించదు వాటికి. మొబైల్స్ 20,000 ఒక 19,000 ఉన్నా కూడా నేను సిఓడి బుక్ చేసామని. ఇప్పుడు బుక్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మనకు ఉన్నది 15K మాత్రమే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చాక తీసుకోలేరనుకో, సపోజ్ మొబైల్ని మీ ఇంటికి వచ్చాక తీసుకోలేరనుకో, మీరు ఎంతైతే సిఓడి బుక్ చేస్తారో, ఎగ్జాంపుల్ ఒక 10,000 సిఓడి బుక్ చేసినప్పుడు ఆ 10,000 మొబైల్ మీకు వచ్చి తీసుకోకపోతే అది రిటర్న్ వెళ్ళేసరికి మినిమం 25 days to 30 days పడుతుంది. అప్పటిదాకా 10,000 అలానే బ్లాక్ అవుతుంది నాకు, మళ్ళీ దాన్ని సిఓడి పెట్టడానికి ఉండదు. మీకు అర్థమవుతుంది. అందుకే నేను చాలా మటుకు కొంతమందితో అంటే, అన్న యూపీఐ తోట బుక్ చేస్తాను. ఎందు గురించి అంటే ఇదే ప్రాబ్లం. వాళ్ళు వచ్చినాక 25 to 30 days దాకా నాకు చేసుకోనికి ఉండదు, మళ్ళీ నేను రిపీట్ బుక్ చేయడానికి ఉండదు. ఎలా ఉంటుంది ఈ మధ్యలో మొబైల్ వాళ్ళకి వెళ్ళదు కదా వెంటనే, 25 days 30 days పడుతుంది మొబైల్ వాళ్ళ దగ్గర, ఢిల్లీకి వాళ్ళ దగ్గర చేరుకుని. సార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ చెప్తున్న ఒక ఐడియా తోటి, సపోజ్ మీకు మొబైల్ షాప్ అండి, మొబైల్ షాప్ కావచ్చు, ఇతర ప్రోడక్ట్స్ ఏది సంథింగ్ ఏదన్నా షాపు కావచ్చు, బోళ్ళ వ్యాపారమే తీసుకోండి. బోళ్ళ వ్యాపారం, మీరు ఒక ఏదన్నా వస్తువు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, వేరే వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత మీరు బుక్ చేస్తారు కదా అని మీరు
డెలివరీ అమౌంట్ పెట్టుకుని ఈ రోజుల్లో అండి ఒక్కసారి వెబ్సైట్లో కానీ మీరు దగ్గరలో ఉన్న డిటిటిసి ఏదన్నా వెబ్సైట్కి వెళ్ళి చూడండి, ఒకసారి వెబ్సైట్లో కూడా చూడండి, ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి పార్సల్కి ఎంత పడుతుందని, హాఫ్ కేజీకి పార్సల్ ఎంత పడుతుందని సెర్చ్ చేయండి ఒకసారి. మినిమం టు మినిమం మనకు 200-300 కిలోమీటర్స్కే 200 ఎబోనే పడుతుందండి ఛార్జెస్. సో అది వాళ్ళకి అన్నీ అంటే ఎక్కువ శాతం షాపింగ్ కాబట్టి వాళ్ళకంత పడుతుందని నేను చెప్పా. వాళ్ళు 69 రూపీస్ ఆల్రెడీ డెలివరీ ఛార్జెస్ తీసుకుంటారు, వాళ్ళకి అంతే పడచ్చు ఎంతన్నా పడచ్చు. సో వాళ్ళైతే వాళ్ళ మీద వేసుకోరు కదా, అది ఎంతన్నా పడ్డా కూడా వాళ్ళ మీద ఎవరికి కూడా వేసుకోరు కదా. మొబైల్ మీ ఇంటికి డెలివరీ అయ్యేదాకా వాళ్ళైతే అప్పటిదాకా అయితే వేసుకోరు కదా. మీరు కొంచెం ఆలోచించండి. అది మీరు ఇప్పుడు ఒక ఐటము ఇప్పుడు బోల షాప్ అయినప్పుడు మీ దగ్గర ఒక ఐటమ్ బుక్ చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చాక వాళ్ళు తీసుకోకపోతే మీకు ఎంత లాస్ మీరు ఆలోచించారా? అది మళ్ళీ మీ దగ్గరికి ప్రోడక్ట్ రావాలంటే ఎంత టైం పడుతుంది, వాళ్ళు పంపాలంటే ఎంత టైం పడుతుంది, వాళ్ళు చూసుకొని వాళ్ళ హెడ్ ఆఫీస్కి పంపి అక్కడి నుంచి వెళ్ళి 4 మూలలు తిరిగి రావాలండి. 25-30 డేస్ పడుతుంది. సో అందుకే చెప్తున్నా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఎందు గురించి అంటే చాలామంది అంటే క్యాన్సిల్ చేస్తే మీకేమవుతుంది అని అనుకుంటారేమో. సో ఇది ప్రాబ్లం అండి. మాకున్న 20K కాస్త 15K అయింది. సో మీరే చెప్పండి ఇటువంటి వీడియోస్ తీయాలా వద్దా అని. క్యాషియో సూపర్ సేల్ గురించి తెలుగులో లేదు అంటే ఉండొచ్చు, 1-2 ఛానల్స్, ఇప్పుడు ఫస్ట్ లేవండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. చూడండి మన ఛానల్లో. మీకు ఇలాంటి కంటెంట్ కావాలో వద్దో మీరే నిర్ణయించి చెప్పండి, కింద కామెంట్లో పెట్టండి. వద్దు అంటే వద్దని చెప్పేసేయండి. ఇలా మాత్రం చేయొద్దు. వద్దనుకున్నా నేను నా హ్యాండిల్ని మేనేజ్ చేసుకోగలుగుతా. ఓకే గైస్, ఎందుకు అంటే మీకు ఏదో ఒట్టిగా వచ్చామా బుక్ చేసామా అన్నట్టు కాదు. ఎందుకు అవసరం లేనప్పుడు బుక్ చేసుకోవద్దు కదా. మీకు అవసరం ఉంటేనే బుక్ చేసుకోండి. అందుకే నేను బుక్ చేసేటప్పుడు కూడా 1-2 సార్లు చెప్తా, పక్క కన్ఫామ్ అంటే మాత్రమే బుక్ చేస్తాను. మీకు క్లారిటీగా ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే బుక్ చేస్తాను నేను. వట్టి ఏదో వచ్చారు కదా బుక్ చేయమన్నారు కదా అని బుక్ చేసామా అన్నట్టు కాదండి. అలా బుక్ చేయము. ఒకవేళ అలా మీరు చూద్దాం వస్తుందా రాదా అని మీకు అపోహ ఉండి అట్లా టెస్ట్ చేద్దామని ఉంటే చాలా ఛానల్స్ ఉన్నాయండి. ఓకే, లేదా మీరే సొంతంగా కేవైసీ చేసుకున్నా చేసుకోండి. సో అది ఎందుకంటే ఆల్రెడీ మనది 5K లిమిట్ తగ్గింది. అది మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన ఆల్రెడీ. దాని గురించి మొత్తం మీరు చూడండి. మీకు సందేహం ఉంటే ఎన్నడు పెట్టానో చూడండి. టెలిగ్రామ్ ఛానల్ ఉన్న వాళ్ళకి అందరు తెలుసు అండి. అది మీకు చూపిస్తా చూడండి. ఇలా బుక్ చేయమంటారు. బుక్ చేయమన్నాక వచ్చాక తీసుకోరు. ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ వచ్చాక తీసుకోరు. ఒకవేళ మీకు అండ్ ఇప్పటి నుంచి కూడా 99% యూపీఐతో బుక్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు కూడా చూడండి సిఓడి లిమిట్ ఎంతవరకు తగ్గుతుంది అనేది. అది ఎలా తగ్గిందని మీకే తెలుసు. మన ఛానల్లో క్లియర్ కట్గా ఉంటుంది, చూడండి. అండ్ ఇప్పుడు చూపిస్తా ఇంకొకటి. సో ఇప్పుడు నేను స్క్రీన్ షాట్స్ వేస్తా అండి, టెలిగ్రామ్లో పెట్టింది. మన వీడియోలో స్క్రీన్ షాట్స్ వేస్తా, ఒకసారి చూడండి ఎందు గురించి అని. 20K ఉన్న లిమిట్ 15Kకి పడిపోయింది. ఎవరు కూడా ఇలా బుక్ చేసి తీసుకోకుండా ఉండకండి. బుక్ చేస్తే కంపల్సరీ తీసుకోవాలి, లేదంటే బుక్ చేయకూడదు. సో అదే నేను క్లియర్ కట్గా చెప్పేది. 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే బుక్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇప్పుడు థంబ్నెయిల్ పెడతా, ఆ వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాతనే రండి. అది ఎందుకు చూడమంటున్నా అంటే నాకు వ్యూస్ వస్తాయని కాదండి, మీకు దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చెప్పాను నేను. దానిలో మొత్తం అంటే ఎలా చెప్పా అంటే మీకు పూసగుచ్చినట్టు అప్లికేషన్ గురించి ఏంది, ఏమొస్తుంది, దానిలో ఏముంటుంది, ఏం కదా మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే బుక్ చేస్తా. ఎందుకంటే అలా ఎలా ఉంటుంది మీకు తర్వాత ప్రాసెస్ ఏంటిది, రిటర్న్ ప్రాసెస్ ఏంటిది పర్టికులర్గా. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ మీరు కూడా చదవాలి. సూపర్ సేల్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ గ్రేడింగ్ పాలసీ, రిటర్న్ పాలసీ ఉంటుంది. అవి 2 చదవాలి మీరు కూడా.
అవి చదివిన తర్వాతనే అది మీకు కొంచెం ఎంతో కొంత మీకు అర్థమైద్ది. ల్యాప్టాప్స్ కావాలని కూడా చాలామంది వస్తుర్రు. ల్యాప్టాప్స్ కూడా ఇవన్నీ చూసిన తర్వాతనే రండి. గ్రేడ్స్ అన్నీ చూసిన తర్వాతే పాలసీ అంతే, గ్రేడింగ్ పాలసీ, రిటర్న్ పాలసీ చూసిన తర్వాతనే రండి. ఓకే గైస్, సో అదే నేను చెప్పేది. మీకు అర్థమైంది అనుకుంటున్న వీడియో. మీకు ఇప్పటిదాకా చూసిరంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.